బాబు మీరు మాట్లాడాలంటే వచ్చి మాట్లాడారు కాదు, ప్రేమగా వచ్చారు. ఏం చెప్పుకుంటున్నాడు మోహన్ బాబు గారు? దయచేసి ఇది కేవలం భగవంతుని ఆశీస్సు. మన చేతుల్లో ఏది ఉండదు అనడానికి ఈ సినిమా. ఏదైనా మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం. మనం అనుకుంటాం మన పిక్చర్ ఇంటర్వ్యూ వీఆర్ గ్రేట్. నో, వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ ఇన్స్ట్రుమెంట్. ఆ భగవంతుని ఆశీస్సులే, మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనం ముందు నడిపిస్తాయి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారంలో నేర్చుకోవాలి. ఈ సినిమా అందరూ ఎలా తీసామో అందరూ చెప్పేశారు. నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి చిత్రాన్ని తీసాము. భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణు ఉంటారని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడ్డాడని తీసాము ఎన్ని వద్దు. మనం బాధ్యత ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు సినిమా తీయాలి. అందరూ హీరోలే ఈ సినిమా. అందరూ హీరోలే. శరత్ కుమార్ గారు, ముఖేష్ ఎవరిబడి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది నటీనటులు, అందరూ హీరో పాత్ర వేసిన వాళ్ళే, అందరూ విజయాన్ని సాధించిన వాళ్ళే. ఒక మోహన్ రావు, ఒక శరత్, వాళ్ళ స్థానం మాటామై. నేను పెదరాయుడుగా యాక్ట్ చేసిన చిత్రం హీఈస్ ద నేమ్ తమిళ్. ఇలా చెప్పుకుంటూ పడే ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను. వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారం 10 రోజులు షూటింగ్ అంటే 20 రోజులు న్యూజిలాండ్లో ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక 10 పేర్లు రాయొచ్చు ఒక్కొక్క నటుడి గురించి. ఆల్ ది యాక్టర్స్ ఎవరైతే నటించారని సినిమాలు అందరికీ హృదయపూర్వకమైన నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖేష్ మహాభారతాన్ని తీశాడు. నేను దాదాపు 10-15 సార్లు టీవీ సీరియల్ చూశాను. వాట్ ఈస్ సాఫ్ట్, వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. విష్ణు అన్నట్టు వాట్ యూఆర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. యూఆర్ ది క్యాప్టెన్, యూఆర్ ది క్యాప్టెన్ ఫర్ ద మూవీ. మీరు నడిపించాలి. మీరు రకసాలుగా నడిపించారు. నా బిడ్డను గొప్పగా నటింపజేశారు. అరే ముఖేష్, what man from the beginning for you are giving lessons for me, son. I know. But from the beginning, for 20 years, I love each and everybody. వెంకటరావు గుంటూరు ఫంక్షన్ చేశారు. తమ్ముడు ఇప్పుడున్నాడు, తమ్ముడు వాళ్ళు తను మురళి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఉన్నారు. వీళ్ళు ఎవరు, ఎందుకు పిలిచాము? ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే బాబులు మిమ్మల్ని ఎందుకు పిలిపించాలని నేను చెప్పాను. కులాలు లేదు, మతాలు లేదు, ఇవన్నీ అందరికీ తెలిసి అయినా తప్పని అపసం జన్నుడు ఎవరు? అన్నంతో ఎలా జన్నుడు పోయేవాడు, పోయే కులానికి సంబంధించిన వాడు. ఒక ఆటవికు తల్లిని తండ్రిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు జన్నుడు. రాయికి రప్పకు మొక్కలు వేయలేదు, నా తల్లికి మొక్కుతా, నా తండ్రికి మొక్కుతా. మనసా వాచా కోరుకుంటున్నాను. మరి టెక్నీషియన్ ఆల్సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి